ప్రభు నామన అందరికీ వందనాలు. దిలీప్ బ్రదర్ ప్రార్థన చేస్తారు, శాంతమ్మ సిస్టర్ పాట పాడతారు. దిలీప్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరికి. ప్రేర్ చేయండి బ్రదర్. సరే సిస్టర్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృప కనికరము గల తండ్రి, జీవం కలిగిన దేవ, యేసుక్రీస్తు ప్రభువా తండ్రి మీకు వందనాలు. తండ్రి మీకే కృతజ్ఞతలు, స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా నాయన, ఈ దినం వరకు దేవా తండ్రి మమ్మల్ని అందరినీ నాయన నీ కృపలోనైనా కాచి కాపాడి మమ్మల్ని సజీవ లెక్కలోనైనా ఉంచి ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా నాయన తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని చేర్చిన విధానాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఎక్కడ 2-3 కూడి నా నామములో ఉందిరో అక్కడ వారి మధ్య నేను ఉంటానని మాకు వాగ్దానం చేసిన దేవుడు, నువ్వు నమ్మదగిన దేవుడవు తండ్రి. మీరు కృపాసత్య సంపూర్ణుడవే తండ్రి మా మధ్యలో ఉండండి. ఇదిగో నా తండ్రి, ఎవరైతే మా ప్రియులు ఇంకా ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ లో రావాల్సి వారు ఉన్నారో వాళ్ళందరినీ మీరు నడిపించండి. ప్రతి ఒక్కరికి ఉన్న ప్రతి ఆటంకాలు తొలగించండి. అలాగే తండ్రి జరుగుతున్న యొక్క ప్రేయర్ మీటింగ్ లోనైనా తండ్రి మీరే పాటల ద్వారా మహిమ పొందండి. ఈ దినం నా తండ్రి దేవ, మీరు ఏదైతే నాయన మా నిమిత్తం మాట్లాడాలనుకున్నారో తండ్రి ఆ యొక్క మీ స్వరమును ప్రభువ మాకు వినిపింపజేయండి తండ్రి. మేము వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు మాకు అయ్యా మా మనోనేత్రాలు విప్పి మా హృదయాలు తెరిచి తండ్రి మీ వాక్యంలో ఉన్న సత్యాన్ని వినడమే కాదు, గ్రహించుకోవడమే కాదు నాయన, ఆ వాక్యానికి తగినట్టుగా నాయన మేము జీవించుటకు మీ సహాయం దయచేయండి తండ్రి. అయ్యా ప్రేయర్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని, ప్రతి బిడ్డని నాయన తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి తండ్రి మీరు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరు చేసే వారి పరిచర్యలోనైనా మీరే తోడుగా ఉండి వారిని నడిపించి వాళ్ళ ద్వారా ప్రభు అనేకులు నాయన తండ్రి మీ రక్షణ మార్గంలోకి వచ్చేలాగా ప్రతి ఒక్కరిని నాయన తండ్రి మీ సేవలో ఒక బలమైన పాత్రలుగా, సాధనలుగా మీరు వాడుకోమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. జరుగుతున్న యొక్క ప్రేయర్ మీటింగ్ లోనైనా ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి తండ్రి మీ నామానికి మహిమార్థంగా తండ్రి ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ లో జాయిన్ అయిన మాకు, ఎవరైతే ఆన్లైన్ లో వాక్యం వింటున్న వారికి తండ్రి ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. శాంతమ్మ సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఎంతో మధురము యేసునామము, జుంటె తెనల తారల కన్నా మధురాతి మధురము. ఎంతో మధురము యేసునామము, జుంటె తెనల తారల కన్నా మధురాతి మధురము. ఎంతో మధురము. పాపిగా నీవుంటే తెలియదు ఆ మధురము, పరిశుద్ధులకే అనుభవించు మధురము. పాపిగా నీవుంటే తెలియదు ఆ మధురము, పరిశుద్ధులకే అనుభవించు మధురము. రుచి చూచి ఎరిగి తిని క్రీస్తు నామ మధురము, రుచి చూచి ఎరిగి తిని క్రీస్తు నామ మధురము. రక్షణానందమిచ్చు రమ్యమైన నామము, రక్షణానందమిచ్చు రమ్యమైన నామము. ఎంతో మధురము యేసునామము, జుంటె తెనల తారల కన్నా మధురాతి మధురము. ఎంతో మధురము. పరిమళ వాసనగా మార్చేటి నామము, పాప దుర్వాసనను పోగొట్టడి నామము. పరిమళ వాసనగా మార్చేటి నామము, పాప దుర్వాసనను పోగొట్టడి నామము. ప్రాణమునే క్రయధనముగా ఇచ్చిన గణనామము, ప్రాణమునే క్రయధనముగా ఇచ్చిన గణనామము. పరమపురము చేర్చును పావను నీ నామము, పరమపురము చేర్చును పావను నీ నామము. ఎంతో మధురము యేసునామము, జుంటె తెనల దారల కన్నా మధురాతి మధురము. ఎంతో మధురము. శాంతి సమాధానములు ఇచ్చేటి నామము,
సర్వకృపా నిధియోగు శ్రీయేసుని నామము, శాంతి సమాధానములు ఇచ్చేటి నామము, సర్వకృపా నిధియోగు శ్రీయేసుని నామము, రక్షణిచ్చు శక్తి గల బలమైన నామము, రక్షణిచ్చు శక్తి గల బలమైన నామము, మార్గము సత్యము జీవము గల నామము, మార్గము సత్యము జీవము గల నామము, ఎంతో మధురము యేసునామము, జుంట తెనల దారల కన్నా మధురాతి మధురము, ఎంతో మధురము, మేలిమి బంగారు కన్నా మిన్నైన నామము, మహిమలో మహిమలెన్నో చేసు చూపిన నామము, మేలిమి బంగారు కన్నా కోరదగిన నామము, మహిమలోని మహిమలెన్నో చేసు చూపిన నామము, మృత్యువునే జయించిన మహిమోన్నతుని నామము, మృత్యువునే జయించిన మహిమోన్నతుని నామము, మరణ భయము తొలగించును మన యేసుని నామము, మరణ భయము తొలగించును మన యేసుని నామము, ఎంతో మధురము యేసునామము, జుంటి తెనల దారల కన్నా మధురాతి మధురము, ఎంతో మధురము యేసునామము, జుంటి తెనల దారల కన్నా మధురాతి మధురము, ఎంతో మధురము, అన్ని నామముల కన్నా మిన్నైన నామము, రాజులకు రాజైన రారాజుని నామము, అన్ని నామముల కన్నా మిన్నైన నామము, రాజులకు రాజైన రారాజుని నామము, పరిశుద్ధులు స్తుతించే శ్రేష్టమైన నామము, పరిశుద్ధులు స్తుతించే శ్రేష్టమైన నామము, పరమపురము చేర్చును ప్రభు యేసుని నామము, పరమపురము చేర్చును ప్రభు యేసుని నామము, ఎంతో మధురము యేసునామము, జుంటె తెనల దారల కన్నా మధురాతి మధురము, ఎంతో మధురము యేసునామము, జుంటె తెనల దారల కన్నా మధురాతి మధురము, ఎంతో మధురము. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రభు నామమున కూడి వచ్చిన అందరికీ వందనాలు. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన దేవునికే కలుగును గాక. మన మధ్యలో నతనీయుల బ్రదర్ గారు వాక్య ధ్యానంలోకి నడిపిస్తారు. బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రము. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రాత్రికాల సమయంలో మరి మనందరినీ ప్రేమించి ఆయన వాక్కులను మనము వినుటకు ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. మనము నమ్మదగిన వారం కాకపోయినా కానీ ఆయన మాత్రం నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చేవారిగా ఉండాలని ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు కొన్ని సమయాలు కాలాలు మరి ఆయన ఆధీనంలో ఉంచుకొని ఉన్నాడు కాబట్టి మరి రాకడ సమయంలో కూడా మరి మత్తయి సువార్తలో ఒక మాట అంటూ ఉంటాడు. ఎందుకంటే కుమారుడు కూడా ఆయన రాకడ ఎరగడంట. మరి ఆ విధంగా ఆయన రెప్పపాటున రావచ్చు. కాబట్టి మనము సిద్ధపడి మరి మన జీవితాలను సిద్ధపరచుకున్నటకు మనము ప్రయాసపడాల. ఎందుకంటే వాక్యం ద్వారానే మనలను కట్టుకోగలం కానీ ఒకరు చెప్పే మాటల వలన కట్టుకోలేం. ఎందుకంటే వాక్యమే ఆయన శరీరధారి అయి వచ్చి కృపా సత్య సంపూర్ణుడిగా మనలో ఆ యొక్క వెలుగును వెలిగించిన దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ మనము దేవుని వాక్యంలోనికి మరి వెళదాము. మొదట మరి కాలములు, దినములు, సమయములు ఆయన ఆధీనంలో దేవుడే ఉంచుకున్నాడు కాబట్టి మనము వాక్య ధ్యానంలోకి వెళదాం. పరిశుద్ధుడైన తండ్రి ప్రభువా, నీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా.
అయా ఎన్నిక లేని మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రం ప్రభు. నువ్వు గొప్ప దేవుడవు, మహాకాశములే పట్టజాలని దేవుడవు ప్రభు. అయా మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి కృతజ్ఞతలు అర్పిస్తూ వాక్యంతో మమ్మతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. 2 కొరింథీ పత్రికలో పౌలు గారు మరి పాతకాలపు ఎప్పుడో జరిగిన విధానాలను ఆయన ఎత్తి చెప్పుచూ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని విషయంలో ఒకప్పటి మహిమ ఏ విధంగా ఉంది అనే విషయాలు, కాలములు, సమయములు, మరి కొన్ని విషయాలలో దేవుని ఎప్పుడైనా ఆయన ఆధీనంలో ఉంటాయి కాబట్టి మరి ఆయన మాత్రమే మరి ఈ మాటలను మనకు రాయించాడు. అందును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తుంటున్నాను. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. దిలీప్ కుమార్ చదవగలరా బ్రదర్? 2 కొరింథీ 3వ అధ్యాయము 12వ వచనంలో చదువుతున్నాను. తగ్గిపోచున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీలు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకునెను. చదవండి. మేమట్లా చేయక ఎట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము, మరియు వారి మనస్సులో కఠినములయ్యను గనక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. చాలు బ్రదర్, ప్రైజ్ లార్డ్, వందనాలు. అయితే ఇక్కడ మరి ఈ విషయంలో పౌలు గారు ఏమంటున్నాడంటే, తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు మోషేనట తన ముఖము మీద ముసుగు వేసుకున్నాడు ఆ రోజులలో, ఆ కాలంలో. అయితే పౌలు గారు ఏమంటున్నారంటే ఇక్కడ మేమట్లు చేయము అంటున్నాడు ఆయన. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై అంటున్నాడు. ఇట్టి నిరీక్షణ క్రీస్తునందు నిరీక్షించుతున్నాం మేము. అందుకని ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మేమెట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహు ధైర్యముగా మాట్లాడుతున్నాము అంటున్నాయన. ధైర్యము గలవారమై మాట్లాడుతున్నాము అంటున్నాయన. ఎందుకంటే మేము ఆ విధంగా లేము. అంటే ఏ విషయంలో వాళ్ళు నిరీక్షిస్తున్నారంటే క్రీస్తు విషయంలో, ఆత్మస్వరూపి అయిన క్రీస్తును వారు ఎరిగిన వారు. కాబట్టి మేము ఆ విధంగా లేము, కానీ నిరీక్షణ గలవారమై బహు ధైర్యముగా ఆత్మ ద్వారా నడిపింపబడుచు మాట్లాడుతున్నాము అని అక్కడ మాట్లాడుతున్నాడు. మళ్ళీ 14వ వచనంలో ఏమంటున్నాడు అంటే, మరియు వారి మనస్సులు కఠినములాయను. మరి మనసులు కఠినస్తులుగా ఉన్నారేమో. ఎందుకంటే మాటలు మరి దేవుడు ఆయన బయలుపరిస్తేనే మరి ఈ వాక్యాలు ప్రతి ఒక్కరు చెప్పగలరు. అందుకనే మరియు వారి మనస్సులు కఠినములాయను గనక నేటి వరకు పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడనని వారికి తేటపరచబడక ఆ ముసుగే ఇప్పటికి నిలిచి ఉన్నది. అదే భ్రమలో మనుషులు జీవిస్తున్నారు. ఎందుకంటే దానికి ముసుగు వేయబడి ఉన్నది. అందుకని ఆ విధంగా క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తెలియపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది అని ఇక్కడ తేటగా మరి మాట్లాడుతున్నాడు పౌలు గారు. అయితే నేటి వరకు మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీదనున్నది, గాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడను. అందులో మనము లేమని కాము. మరి మనం యోచిస్తే క్రీస్తు వారి విషయంలో మేము నిరీక్షణ గలవారమై బహు ధైర్యముగా మాట్లాడుతున్నామని పౌలు గారు అంటున్నారు. అయితే 16వ వచనంలోకి వచ్చేసరికి వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ఆ ముసుగు తీసివేయబడును. మరి ఆ ముసుగు మనము తీసేసుకునే వారిగా ఉండాలి. పాత నిబంధన ఆ విషయంలో ఆ ముసుగుంటే మనము పాపంలో ఉన్నట్లని ఇక్కడ మనకు క్లియర్గా మరి పౌలు గారు మనతో మాట్లాడుతున్నాడు. మనం గ్రహించుకోవాలా. ఎందుకంటే సమయములు, కాలములు, దినములు ఆయన ఆధీనంలో ఉన్నాయి కాబట్టి తండ్రి అయిన దేవుడు ఈ విధంగా మరి మనకు రాయించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడే ఈ లోకంలో నమ్మదగిన వాడు. అందుకనే ఇక్కడ కొన్ని కాలాలు, సమయాలు, దినాలు మరి యేసుక్రీస్తు వారి ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి మనము అపోస్తుల కార్యములు చూద్దాము. 3వ అధ్యాయము 1వ వచనం చదవండి బ్రదర్. అపోస్తుల కార్యములు 3:1 నుండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. బ్రదర్ చూడండి, ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది కాలము. ఇది ఏమి కాలము అంటే పగలు 3 గంటలకు ప్రార్థనా కాలము
కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, ఇదొక కాలము, ఇది ప్రార్థనా కాలము అని ఆ కాలము విషయంలో మరి వాళ్ళు అది పాటించారు. అందుకంటే పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోవుచుండెను అంటున్నాడు. అయితే ఈ కాలములు మనము ప్రార్థన అనేది ఒక కాలముగా నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఒక టైం, అలాంటి టైంకు మేము ప్రార్థించాలా, ఈ సమయము పోనివ్వకూడదు, ఈ దినము, ఎందుకంటే ఇవి ప్రార్థన కాలములు, సమయములు, దినములు ఆయన ఆధీనంలో ఉన్నాయి కాబట్టి అతడు ఈ కాలమున ఇక్కడ ఉన్నాడు. ఆ రోగి అయిన ఆ వ్యక్తి పుట్టినది మొదలుకొని కుంటివాడై ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షం అడుగుటకు, చూడండి, అతడు భిక్షాటన చేయుటకు కూర్చున్నవాడు. కొందరు ప్రతిదినము వారిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరంట. అయితే మరి ఆ విధంగా ఆ కాలమున సమకూర్చాడు దేవుడు. ఎందుకంటే వారు ప్రార్థనా కాలమునకు వారు ఎక్కిపోతున్నారు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలముల పేతురు యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా అంటున్నాడు. ఆ కాలములు, ఆ సమయములు, ఆ దినములు ఆయన ఆ దినములో ఉన్నట్లు మనము గ్రహించుకుందాం. ఎందుకంటే ఆ కాలము ఆ యొక్క కుంటివాణి గురించి నిర్ణయింపబడ్డాయి. ఎందుకంటే అతను చూసి అనేకులు రక్షణ పొందుటకు, ఒక మనిషి ద్వారా మరి చేసిన కార్యాన్ని దేవుడు అనేకులకు అగుపరిచి వారిలో విశ్వాసమును కలుగజేసి రక్షణ అనే ఒక మరి వస్త్రాన్ని అనేకులకు అనుగ్రహించుటకు ఒక కాలాన్ని నిర్ణయించి పెట్టాడు. గ్రహించాల. ఎందుకంటే స్వస్థపడ్డవాడే వారిని అతనికి వెంటికి వెళ్ళలేదు, అనేకులకు అగుపరిచే విధంగా దేవుడు ఆయన కాలములు, దినములు, సమయములు ఆయన ఆ దినములో అనేకులకు అగుపడినట్లు ఆయన చేసి ఉన్నాడు. కాబట్టి మనం గ్రహించుకోవాలి. దేవుడు మరి ఈ విధంగా తన సేవకులను వాడుకొని అనేకులకు ఆయన ఈ విధంగా ఈ రక్షణ సువార్తను మరి దేవుడే కనుపరిచినట్లు మనం గ్రహిస్తాం. అలాగే గలతీ పత్రిక చూడండి 1:4 చదవండి బ్రదర్. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపములను తన్ను తాను అప్పగించుకొనెను. చాలు బ్రదర్. చూడండి, ఇప్పుడు ఇక్కడ కొన్ని సమయాలు, కాలాలు ఆయన ఏ విధంగా నిర్ణయించాడంటే, ఇక్కడ గలతీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము, తండ్రి అయిన దేవుని చిత్తము, ఎందుకంటే ఆయన ఆధీనంలో ప్రతి ఒక్క సమయము, క్షణము, గడియ, ప్రతి విషయంలో ఆయన ఆధీనములో ఉన్నాయి కాబట్టి ఆయన చిత్త ప్రకారమే అంటున్నాడు. అందుకని మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము అంటున్నాడు. అంటే ఆయన ఇష్టపూర్వకముగా సమస్తము ఆయన సృష్టించిండు కాబట్టి సమస్తము ఆయన ఇష్ట ప్రకారముగా, అంటే మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ఇప్పుడు అంటే ఇప్పుడు ఏ కాలములు ఉన్నాం మనము? దుష్ట కాలము నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తానే అప్పగించుకున్నాడంట. మరి యేసు ప్రభు వారు ఈ దుష్ట కాలములో నుండి మనలను తప్పించాలని, విమోచించాలని ఒక కాలాన్ని నిర్ణయించాడు. మనము రక్షణ పొంది మరి ఈ దుష్ట కాలంలో ఉన్నాం, కానీ మరి ఆయనకు అనుకూలమైన జీవితాలు జీవిస్తున్నామని, ఈ కాలంలో మనం ఏ విధంగా ఉన్నామని మనం పరీక్షించుకోవాలని దేవుడు ఈ విధంగా మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే ఆయన చిత్తం అంట, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలములో నుండి, ఆయన దుష్టకాలము అంటే ఇది ఒక పాప ప్రపంచము, దుష్టకాలములో నుండి మనలను విమోచింపవలనని మన తండ్రి ఈ విధంగా మన విషయంలో ప్రేమ చూపుతున్నాడు. అందుకనే మనము తనను తానే ఆయన అప్పగించుకున్నాడంట. మన పాపముల నిమిత్తము, మన శాపముల నిమిత్తము, మన నరక శిక్షను ఆయన కలువరి శిలువలో భరించాడు. మరి మనము ఆయన విషయమై ఆయన నామమును గణపరిచే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన శిలువయే మనకు మరి ఆయన చేసిన త్యాగము, ఆయన చేసిన బలియాగమును మనం జ్ఞాపకం చేసుకుంటేనే మనము క్రీస్తు మనలో ఉన్నట్టు. ఎందుకంటే క్రీస్తుతో మనము ఎరగబడిన వారిగా ఉండాలి. క్రీస్తే కొందరి గురించి సాక్ష్యం ఇచ్చినట్టు బైబిల్లో చూస్తాం. మరి అది ఆ విధంగా దేవుడు సమయములను, కాలములను, మరి దినములను ఆయన ఆధీనంలో ఉంచుకున్నాడు. అందుకనే దుష్ట కాలములో నుండి
విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు క్రీస్తు ప్రభు వారు. ఎందుకంటే మరి ఆయననే ఈ లోకానికి రక్షకుడు, రాజు, కాపరి, విమోచకుడు. అయితే మరి మనము ఈ కాలంలో ఉన్న మనము ఈ దుష్ట కాలంలో నుంచి మమ్మల్ని తప్పించమని ఆయనను వేడుకోవాలి. అనేకులకు మనము రక్షణ సువార్తను ప్రకటించాలా, ఆయన చేసిన త్యాగాన్ని మనం వివరించాలా. అందుకని మనము గ్రహించే వారిగా ఉండాలని దేవుని పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తున్నాను. మరి తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 3 నుంచి చూస్తే చదవండి బ్రదర్. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, ఇంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవనము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వల్లే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినే ఉందరు. చాలు బ్రదర్. అయితే ఇక్కడ మనం ఏ కాలంలో ఉన్నాం, ఏ దినములలో ఉన్నాం, మరి ఇది ఆయన ఆ దినంలో ఉన్నది కాబట్టి ఈ విధంగా మనతో మాట్లాడుతున్నాడు. అంత్య దినములలో ఇది అంత్య దినము. ఇంతకుముందు మనము దుష్ట కాలంలో ఉన్నాం. ఒకటి ప్రార్థన కాలము సమయంలో వాళ్ళు మరి మందిరానికి ఎక్కి వెళ్తుండగా అని అక్కడ ప్రార్థనా కాలం గురించి చెప్పాడు. మరి దుష్ట కాలంలో నుంచి ఇంతకుముందు చెప్పాడు. ఇప్పుడు అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునము అంటున్నాడు. మనం ఇంకా తెలుసుకునే వారిగానే ఉన్నాం, ఒకరికి చెప్పేవారిగా ఉండాలని దేవుని యొక్క ప్రేమ మరి అందరినీ మరి ప్రేరేపిస్తుంది. కాబట్టి అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము అని అంటుండు. మరి మనము తెలుసుకొని అనేకులకు ప్రకటించే వారిగా ఉండాల. ఇది అంత్య దినములలో, ఇది మనం అంత్య దినములలో ఉన్నాము కాబట్టి మనము తెలుసుకొని అయ్యా మరి మీరు కూడా రక్షణ పొందండి, ఇది నిజమైన ప్రేమ తత్వము, ప్రేమ సువార్త, ఇది ఒక మహనీయుడు చేసిన త్యాగం అని మనము చెప్పేవారిగా ఉండాలి. అందుకని అంత్య దినములలో మనము అంత్య దినములలో ఉన్నాం. ఎందుకంటే 2వ వచనంలో ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులంట. స్వార్థముతో జీవిస్తున్నారు, ధనము గురించి మనుషులను లెక్క చేయట్లేదు. బింకములాడువారు, అహంకారులు, దూషకులు, ఇవి అన్యజనుల గురించి చెప్పబడిన మాటలు కానే కావు. ఎందుకంటే ఇక్కడ మనకు క్లారిటీ మొత్తం దేవుడే ఇచ్చాడు. మనము గ్రహిస్తే మనుషులంట స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, ఇలాంటి వారు మరి ఒక అన్యుల గురించి మాత్రం రాయలేదు కానీ క్రైస్తవుల గురించి ఇది మరి ఎందుకంటే దుష్టాంతములుగా రాయబడి ఉన్నాయి. అందుకని బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారంట, అపవిత్రులు. అవును, జీవితాలు అలాగా ఉన్నాయని జ్ఞాపకం చేస్తున్నాడు. అనురాగ రహితులు అంటుండు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, స్వచ్ఛన దేశులు. అంటే ఆ పాతకాలపు క్రూరులు ఏ విధంగా, నిపనీయులు ఏ విధంగా మరి ఆ యొక్క పాత నిబంధనలోని వ్యక్తులను ఇక్కడ మనకు అలా ఉన్నారు, ఆ జీవితం అలా ఉంది. ఎందుకంటే మీరు చదువునప్పుడెల్లా, పాత నిబంధన చదువునప్పుడల్లా ముసుగు మనము వేసుకున్నట్టుగా ఉందంట. అందుకని మనము ఆ ముసుగు ఎప్పుడైతే మనము క్రీస్తుని అంగీకరించి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తామో ఆ ముసుగు ఆయన తట్టు తిరిగితే తొలగిపోతుందని మరి ఇంతకుముందు దేవుడు మనతో మాట్లాడు. కాబట్టి అందుకని అనురాగ రహితులు, అధిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు అంట. సజ్జన ద్వేషులు అంటే ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, ఇవన్నీ క్రైస్తవుల్లో ఉన్నాయి అని మనకు మన ముఖం చూసి చెప్పినట్లుగా మరి దేవుడు రాయించారు. అందుకనే ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారంట వీరు. మరి వీళ్ళంతా ఎక్కడున్నారు? ఎవరి గురించి రాయించారు దేవుడు? మరి ఈ సమయంలో ఈ వాక్యము మనం వినాలని దేవుడు ఈ సమయము, ఈ యొక్క క్షణము, ఈ యొక్క నిమిషము ఈ మాటలు మనతో మాట్లాడిపిస్తున్నాడు. ఎందుకంటే మరి మనుషులంట ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటేనా సుఖానుభవము ఎక్కువగా ప్రేమిస్తున్నారంట. ఎందుకంటే దినదినము మనిషి సుఖానికి అలవాటు పడి దేవుణ్ణి మరి వెనకకు పెడుతున్నారు. ఎందుకంటే మేమే
మాకు అన్ని తెలుసు, ఇతరులకు తెలియదు మొత్తమే అనే విధానంలో ఉన్నారు. ఎందుకంటే భ్రమ, అందుకనే ముసుగు నిలిచి ఉన్నది కాబట్టి అని మరి ఇప్పటి వరకు పౌలు గారు మనతో మాట్లాడారు. అదే విషయంలో మరి ఇక్కడ 5వ వచనంలో ఏమంటున్నాడంటే, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అని తన ప్రియ కుమారుడైన తిమోతితో మరి పౌలు గారు ఎంత చక్కటి ఉపదేశాన్ని మరి ఇస్తున్నాడంటే, అవును ఇది నిజము, ఇది మనం గ్రహించుకొని మన హృదయాలను తెరిచి ఆ ముసుగును తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మరి ఇక్కడ చెప్పిన విధానంలో ఆ ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము కోరుకునేవారు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, క్రూరులు అంటుండే, సజ్జనులు, సజ్జన ద్వేషులు అంటుండే, స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు. ఎంతకాలము ఈ యొక్క విధానాలు మనము వింటూనే ఉన్నాం, కానీ మనము దాన్ని పాటించే విధంగా లేమేమో అని మనం గ్రహించుకోవాలా. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్న మాటలు మనము వినేవారిగా ఉండాలి. కాబట్టి 3 అపోస్తుల కార్యములు 3:21 చదవండి బ్రదర్. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు కుదురుబాటు కాలం. ఇవి కుదురుబాటు కాలములు మనకు రావాలంటే చూడండి, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని, ఇది సమకూర్చే కాలం, ఇది కుదురుబాటు కాలము, అది ప్రార్థనా కాలము. కాబట్టి మనము ఇది సమకూర్చబడే కాలము. ప్రార్థన వదిలి అనేకమైన ఎంటర్టైన్మెంట్లు, ఈ ప్రోగ్రామ్స్, ఈ విధానాలు మనకు అవసరం లేదు. అందుకని ఏమంటున్నాడు, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి చెప్తున్నాడంట, తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట అవశ్యము అంటున్నాడు. అవశ్యకము, ఎందుకంటే ప్రతిదానికి సమాధానము క్రీస్తే కాబట్టి ఆయన నామంలోనే మనము అడుగుతూ పొందుతూ ఉన్నాం. కానీ ఇది మనకు ముసుగు లేని జీవితము కావాలని మరి దేవుడు ఈ ముసుగును తొలగించుకోండి అంటున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు గలతీలో చెప్పారు, కొరంథీలో చెప్పాడు. అందుకనే మనము గ్రహించుకోవాలా, మనము దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా కోరుకునే వారు ఉన్నారంటుండు. మరి అట్టి పరిస్థితుల్లో మనం ఉన్నామేమో, మన హృదయాలను మనం గ్రహించుకోవాలా. అందుకనే అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని కాలములను, సమయములను, దినములను ఆయన స్వాధీనంలో ఉంచుకుంటాడు. కాబట్టి అందుకనే ప్రసంగి అంటాడు, పుట్టుటకు చచ్చుటకు ప్రతిదానికి ఒక సమయం ఉన్నది, ప్రతిదానికి ఒక సమయము ఉన్నది, అది దేవుడు నిర్ణయించి పెట్టాడని మరి ప్రసంగి కూడా మాట్లాడుతూ ఉంటాడు. అందుకనే అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడంట ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను. అంతవరకంట యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము అని ఇక్కడ మరి అపోస్తుల కార్యములో మాట్లాడుతూ ఉన్నారు. మనము గ్రహించుకోవాలి. ఎందుకంటే మనము తగిన వారము కాకపోయినా ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని ఆయన పవిత్రపరిచాడు. పౌలు మరి మొదట ఆయన చేసిన దూషణ, అనేకులను హింసించి, అనేకులను కొట్టి, కొంతమంది స్టెఫెను ప్రాణం పోవడానికి కూడా కారకుడైన ఆ పౌలు మరి ఏ విధంగా ఆయన జీవితం ఉన్నదో, ఆయన ఎంత పశ్చాత్తాపడిండో, ఆయన దృష్టి ప్రభువు మీద ఎంత గురి పెట్టిండో మనం గ్రహించుకోవాలా. ఆయన చేసిన త్యాగము, ఆయన పలికిన యొక్క దేవుడు ఆయన యొక్క దేవుని స్వరాన్ని విన్న మహనీయుడు. అందుకనే మనము ఒకరిని మనము మాదిరిగా తీసుకొని ఆ జీవితాలను మనము వినేవారిగా ఉండాల. అందుకనే 1 తిమోతి పత్రిక 1:12 చదవండి బ్రదర్. పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడినై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడితుంది. చాలు బ్రదర్. అయితే ఎంత మంచి మాటలు చెప్తున్నాడు ఆయన సాక్ష్యాన్ని చెప్పుకుంటుండే. ఇక్కడ నేను మంచోని అని చెప్పుకోవట్లేదు. పూర్వము నేను దూషకుడను, దూషించేవాడను, హింసకుడను, హింసించేవాడిని, నేను హాని తలపెట్టేవాడను, నేను హానికరుడను అంటుండే ఆయన. మన తప్పులు మనము ఒకరు ఎత్తి చెప్తే మనం ఊరుకోము, జగడాలు చేస్తాం. అది ఎందుకంటే క్రీస్తు కలిగిన ప్రేమ ఉన్న వాళ్ళం కాబట్టి. అందుకనే పూర్వము నేను దూషకుడును, హింసకుడును, హానికరుడనైనా నన్ను తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వానిగా ఎంచినందుకంట నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. అయితే
తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనక కనికరింపబడి తిని అన్నాడు. ఎంత మంచి చల్లని మాటలు దేవుడు ఆయన నోట పలికించాడు. మరి దేవుడే మరి ఆయన కనకరించుండట. ఆయన దూషకుడు, హింసకుడు, హానికరుడు అయినప్పుడు దేవుడు ఆయనను ప్రేమించిండు, బలపరిచిండు, ఆయనను లేపుకున్నాడు. ప్రతి ఒక్క విషయంలో నా నామం భరించుటకు ఈయనను ఒక బలమైన సాధనముగా చేసుకుంటానన్నాడు ఆయన. అందుకని ఆయన మరి ఆయన సేవ నిమిత్తమై మరి 14 పత్రికలు రాసినట్లు చూస్తాం పరిశుద్ధాత్మ ద్వారా. యూద పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. చదవండి బ్రదర్. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. చాలు బ్రదర్. చూడండి ఇక్కడ ఏమంటుండంటే, అయితే ప్రియులారా, ఇది ఏం కాలము? ఇంతకుముందు ఏం కాలం అని చెప్పాడు? అంత్యకాలము. అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసు క్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి అంటాడు. ఎందుకంటే మరి ఇప్పుడు కాలము ఏమి కాలాలు అంటే అది అంత్యకాలము, ఇది అంత్యకాలము. కాబట్టి దుష్టకాలాలు, అంత్యకాలాలు, ప్రార్థన కాలాలు, కుదురుబాటు కాలాలు కూడా మనకు దేవుడిచ్చాడు. ఇన్ని కాలాలలో మనుషులు జీవిస్తూనే ఉన్నారు. కానీ ఒక కాలములో మరి అంతం రాబోతుందేమో, అప్పుడు మనం ఉంటాము. మరి క్రీస్తును మనము మరి ఆయన సన్నిధిలో మనం ఉండడానికి ఆయన జీవ కవలిలో మన పేర్లు ఉన్నాయో లేవో మనం ఒకసారి పరీక్షించుకోవాలా. మన హృదయం ఆయన ఎదుట సరైనదిగా ఉన్నదో లేదో మనం యోచించుకోవాలా. ఎందుకంటే మరి ఆయననే సత్యము, జీవము, మార్గమైన దేవుడని మనం ఎరిగి ఉండి మనం ఆయనకు హృదయాలను మనము దూరముగా ఉంచుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే కాలములు అంత్యకాలములు అంటున్నాడు ఆయన. అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశలంట, భక్తి లేదు కానీ దురాశలు చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనండి అంటుండు. మరి ఇలాంటి కాలాలు ఉంటాయి, భక్తిహీనులు ఉంటారు, జాగ్రత్తగా ఉండండి, ఇప్పుడు ఉన్నారు, మరి మీరు గ్రహించుకోండి అంటుండు. 19వ వచనంలో అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారై ఉండి భేదములు కలగజేస్తున్నారు అంటుండు. మరి ఇక్కడ అట్టివారంట ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారనై ఉండి భేదములు కలగజేస్తున్నారు అంటుండు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరే కట్టుకొనుచు పరిశుద్ధాత్మలు ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి అంటుండు. కాచుకొని ఉండుడి. మరి ఈ విధంగా మనకి ఇన్ని సత్యాలు మరి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే ఆయననే నమ్మదగిన దేవుడు, మనకు చాలిన దేవుడు ఆయననే. కాబట్టి మరి ఆ విధంగా మాట్లాడుతూ అంటున్నాడు. ఎందుకంటే అంత్యకాలమునందు మరి తమ భక్తిహీనమైన దురాశలంట, భక్తి లేదు, అందులో హీనమైన దురాశలలో మనుషులు జీవిస్తున్నారు. కాబట్టి అపహాసకులు మరి మనలను అపహసించే వాళ్ళు ఉంటారు, నవ్వేవాళ్ళు, గేలన చేసేవాళ్ళు, చాటుకు నవ్వేవాళ్ళు, ఎకిరించే వాళ్ళు ఉంటారు. అయినా మరి దేవుడు అందుకనే అంటాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుషుడు ఏది విత్తుతాడో ఆ పంటనే కోస్తాడంట అంటాడు. అవును, ఎందుకంటే గలతీలో అంటాడు అదే మాట, మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోస్తాడు. అందుకనే మరి అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందరని చెప్తూ ఉన్నాడు. మనం గ్రహించుకొని మనము క్రీస్తునందు ఏ విధంగా ఉన్నామో గ్రహించుకోవాలా. అందుకనే మీరు ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయమంటుండ ఆయన. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, ఆయన కనికరము కొరకు కనిపెట్టాలన్నట. నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు, అంటే మనము నిలిచి ఉండాలి, ఆయన ప్రేమలో నిలిచి ఉండాలని మరి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. నిలిచి ఉండునట్లు కాచుకొని ఉండాల. ఎందుకంటే ఒక కావలివాడు ఉదయం కొరకు ఏ విధంగా కనిపెడతాడో మనము కూడా ఆయన కొరకు ఆ ప్రేమలో, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండాల. ఎందుకంటే ఆ వెలుగు మరి ఆయననే కాబట్టి
ప్రకాశితమైన వెలుగు దేవుడే కాబట్టి ఆ వెలుగు కొరకై మనము కాచుకొని ఉండాలని మరి మా దేవుడు ఇక్కడ మనకు సెలవిస్తున్నాడు. 22వ వచనంలో సందేహపడు వారి మీద కనికరము చూపుడి అంటున్నాడు. తెలియని వారికి కనికరము చూపుడి, సందేహపడు వారికి అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి అంటున్నాడు. ఎందుకంటే అక్కడ ఒక కుంటివాన్ని మరి పేతురు యోహానులు అతన్ని లేపారు. అతన్ని ఒక్కడు స్వస్థత పొందితే అనేకులు రక్షణ పొందినట్లు చూస్తున్నాం. ఎందుకంటే ఆ స్వస్థత మరి దేవుడే ఆయన సమయంలో ఆయన్ని జరిగించుకున్నాడు, వాళ్ళ శిష్యుల ద్వారా, ఆయన సేవకుల ద్వారా. అందుకనే ఇక్కడ ఇప్పుడు మనల్ని ఈ కాలంలో ఉంచాడు కాబట్టి మనము ఆయన చేసిన అద్భుతాలలో మనము విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచుందని మరి వాక్యం సెలవిస్తున్నది. నమ్ముట నివారణ అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. అందుకంటే మరి మరియా మార్తలున్నప్పుడు, మరియా నువ్వు నమ్మకం మాత్రం ఉంచుము, నువ్వు దేవుని మహిమను చూస్తావు అన్నాడు. లాజరు లేనంటే లేచిండు. ఎందుకంటే దేవుని వాక్యము జీవము గలది కాబట్టి ఇక్కడ అంటున్నాడు. అందుకని ఆయన అగ్నిలో నుండి 23వ వచనంలో అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు ఏ మాత్రము ఒప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి అంటున్నాడు. అంటే దేవుని భయము మనలో ఉంటే ఇతరులను కరుణిస్తాం, ప్రేమ అనేది ఉంటుంది. కాబట్టి మనమంట అగ్నిలో నుంచి కొందరిని లాగినట్టు లాగాలంట. మరి మనం పరిచర్య అయినా, మనం చేసే ప్రార్థన అయినా ఇతరుల గురించి ఉండాలి. అప్పుడు దేవుడు మన పనులు మరి చక్కబెడతాడు. కాబట్టి మనకు మనమే ప్రార్థించుకుంటే కాదు, అనేకుల రక్షణ కొరకు ప్రార్థించాలి. అనేకులు మెలకువగా ఉండి మరి అనేకులు రక్షణ పొంది ఆయనను కొనియాడేవారిగా ఉండాలని రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు భయముతో కొందరిని కరుణించుడి అంటాడు. దేవుని భయం మనలో ఉంటే ఇతరులను కరుణిస్తాం. 24వ వచనంలో తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక ఆమేనని ఈ విధంగా మరి ఈ మాటలు ముగిస్తున్నాడు యూదా. ఎందుకంటే ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కాలములు దుష్ట కాలములు కాబట్టి మనము ఏ కాలంలో ఉన్నా మరి ఆ క్రీస్తును మాత్రం ప్రకటించే వారిగా ఉండాలని ఆయన మరి భావిస్తున్నాడు. ఎందుకంటే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు అపహాసకులు ఉన్నారు, జాగ్రత్త అని చెప్తున్నాడు. మనము ఆ విధంగా ఉండకూడదని మరి దేవుని ప్రేమ మనలను బలవంతం చేస్తున్నది. కాబట్టి 2 పేతురు పత్రికలో 2 పేతురు 3:3లో ఒక మాట చూద్దాం. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయను, ఇతరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. చూడండి, అయితే ఇక్కడ మరి ఈ దినములు, ఎందుకంటే దినములు, కాలములు, సమయములు ఆయన ఆధీనంలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ అంత్య దినములలో అపహాసకులు అపహాసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయని అడుగుతున్నట్ట. ఎందుకంటే అప్పటి నుంచి యేసుప్రభు వస్తున్నా అన్నారు. మా తాతలు, మా ముత్తాతలు కూడా నమ్ముకురు, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, ఇప్పుడు మేమున్నాం, మేము కూడా వెళ్ళిపోతాం, ఇంకెప్పుడు వస్తాడు అనే నిరీక్షణ కాకుండా అపహసిస్తురు. ఏడీనా వస్తాడా అంతగా పట్టి పర్వలేనట్లుగా మాట్లాడుతూ ఉన్నారేమో. కాబట్టి అందుకని అంటున్నాడు అంత్య దినములలో అపహాసకులు అపహాసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు అంటుండు. అందుకని మనము గ్రహించుకునే వారిగా ఉండాలి. దేవుడు మనం మోసపోవద్దు. ఎందుకంటే దేవుడైతే వెక్కిరింపబడాడు కాబట్టి ఆయన పరిశుద్ధమైన వాక్కులనే మనకు బయలుపరుస్తాడు. ఎందుకంటే ఆయన నోటి నుండి వచ్చిన మాటలు జీవంతో నిండి. అందుకని అంటాడు మత్తయి సువార్తలో, ఆకాశము భూమి అయినా గతించిపోతుందేమో గాని ఇందులో రాయబడిన పొల్లైనా ఒక సున్న కూడా పోదు అంటాడు. అన్ని నెరవేర్చబడతాయి అంటాడు. ఇవి మన కొరకే రాయబడ్డాయి కాబట్టి ఇవి నెరవేర్చబడతాయని మనం ఎందుకు నమ్మకూడదు?
పోదన్న దేవుడు ఈ వాగ్దానాలు ఇచ్చిన దేవుడు ఎందుకు నమ్మకూడదు? అందుకని ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయనని అడుగుతున్నారట. నిద్రించినది మొదలుకొని ఆనాడు సంధి చూస్తున్నాము, ఎదురు చూస్తున్నాము అంటున్నారు. పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమును ఉన్నట్టే నిలిచి ఉన్నది అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. అవును, ఆ విధంగానే నడుస్తుంది కాబట్టి మనం తెలుసుకోవాలా అని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అయితే 5వ వచనంలో ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండెననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు అంటుంది. అంటే ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తని మరిచి సృష్టమును పూజించే వారిగా తయారయ్యారని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ విధంగానే ఉన్నది. మనుషులను ఎక్కువ ప్రేమిస్తున్నారు, దేవుని కాదు. పిల్లలను, కొడుకులను, తండ్రులను, భార్యలను, తనకు ఎవరు అనుకూలమైన వ్యక్తులుగా, గొప్ప వ్యక్తులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళను ప్రేమిస్తున్నారు, కానీ దేవుణ్ణి పక్కన పెడుతున్నారు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండేననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు అంటుండు. మరిచే ఉన్నారు. మరి ఎందుకంటే ఆ దేవుని మీద ఆ యొక్క విశ్వాసము లేకుండా ఈ కాలాలు సమయాలలో జరుగుతాయని మరిచి ఉన్నారు. అందుకని 6వ వచనంలో ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును. చూడండి, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు. ఇది దినము, ఒక దినము నిర్ణయించుండు దేవుడు. దినమును, కాలములు, సమయములు ఆయనే స్వాధీనములు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. చూడండి, హల్లెలూయా. ఎందుకంటే మరి అది భద్రము చేయబడినది వాక్యం వలన మాత్రమే. ఇది అగ్ని కొరకు అని చెప్పాడు. ఆ దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రం చేయబడి ఉన్నవి. చూడండి, మరి నిరీక్షణ లేని ఇతరుల వలె మనం ఉండకుండానట్లు అని తెస్సలోనిక రాసిన పత్రికలో మాట్లాడుతూ ఉంటాడు. అయితే 8వ వచనంలో, ప్రియులారా ఒక సంగతి మరచిపోకుడి అంటుండు. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు, 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక్క దినము వలెనున్నవి అంటుండు. మనం గ్రహించుకోవాలా. అయితే అందుకని అంటాడు, భూమికి ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో మన అతిక్రమములంట ఆయన అంత దూరపరిచిన వాడంట. మరి అంత మంచి దేవుని విషయంలో మనము ప్రశ్నలు వేసేవారిగా మరి ఒకరు చెప్తూ ఉంటే అది దేవుని వాక్యమనే అంగీకరించాలి, అది యోచించాలి, ఇది దేనికి మాట్లాడుతున్నాడు దేవుడని మనం గ్రహించుకునే వారిగా ఉండాలా. ఎందుకంటే దేవుని జీవము కలిగిన మాటలు కాబట్టి. ఎందుకంటే 9వ వచనంలో అదే అంటాడు, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు, ఖచ్చితంగా వచ్చి తీరుతాడు అని నమ్మకంతో ఉండాలా. ఇప్పుడు ఏమంటున్నారు, ముందు పుట్టింది మొదలుకొని మన పితరులను నిద్రించిన సంది అట్లనే ఉన్నది, భూమి అట్లనే ఉంది, ఇవన్నీ అట్లనే ఉన్నాయి, కానీ ఆయన రాకడ వస్తలేదనే ప్రశ్న అక్కడ జరిగింది. అయినను ఇక్కడ ఏమంటుండు 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు, గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మన ఎడల ఆయన దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. మనము ఎవరి వలన దీర్ఘశాంతం కలిగి ఉన్నాం, ఎవరిని క్షమిస్తున్నాం, ఎవరికి ఆయనను మనలో నుండి చూపిస్తున్నాం, క్రీస్తును ప్రకటిస్తున్నాం, అనేకులను రక్షణలోకి నడిపిస్తున్నాం. అందుకని అంటాడు, కొందరిని అగ్నిలో నుండి లాగినట్లు లాగండి అంటున్నాడు. మనము అగ్నిలో నుండి లాగినట్లు లాగండి అని అంటున్నాడు. కాబట్టి మనము ఏ విధంగా ఉండాలా? మరి ఈ కాలములు, సమయములు, మరి దినములు ఆయన స్వాధీనములో ఉండంగా మనమేమి సాధించగలం? ఒకటి, ఆయన ప్రేమను మాత్రమే ప్రకటించగలము. కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే. కాబట్టి మనము నిర్ణయించుకొని క్రీస్తు ప్రేమను ప్రకటించేవారిగా ఉండాలని మీ అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఎందుకంటే ఇవి వింటున్నాం, వదిలేస్తున్నాం. ఎందుకంటే అద్దంలో చూసుకొని, అద్దంలో తన ముఖము చూసుకొని అవతలికి పోయి మర్చిపోయే వారిగా ఉండకూడదు. నువ్వు చెప్పినా, ఇంకోళ్ళు చెప్పినా, కానీ అవి దేవుని మాటలని అంగీకరించాలా. పెద్దవారు, జ్ఞానులు, మహాజ్ఞానులు ఎవరూ లేరండి ఆయన దృష్టిలో. అందరూ ఆయన పక్షపాతి కాదు, ఆయన డిగ్నిటీ వారు కాదు, ఏ ఒక్క
విధానములో ఉన్నవారిని కాదు, అందరినీ ఒకేలాగా చూస్తాడు. ఎందుకంటే మనుషులు పక్షపాతం చూయిస్తారు కానీ దేవుడు పక్షపాతి ఎప్పుడు కాడు. కాబట్టి మనము ఎవరు చెప్పినా ఆయన మాటను అంగీకరించే వారిగా ఉండాలా. మరి దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడని గ్రహించుకునే వారిగా ఉండాలా. మనం ఏ కాలంలో ఉన్నాం, ఏ దినములలో ఉన్నాము ఇవి గ్రహించుకోవాలా. సమయములలో కాలములలో మనం ఉంటున్నాం. ఎందుకనే ప్రతిదానికి ఒక సమయం ఉన్నది. కాబట్టి మనము గ్రహించే వారిగా ఉండి మరి ఆయన వాక్కులను మన హృదయాల్లో భద్రపరుచుకొని అనేకులకు ఆయన ప్రేమను ప్రకటించే వారిగా ఉండాలని మరి దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాను. దేవుడి ఈ మాటలు దీవించిన గాక ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి యేసు ప్రభువా, మీ పరిశుద్ధ ఘనమైన నామానికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభువా. అయినా సాయంకాల సమయంలో ప్రభా నాతో మాట్లాడి మా అందరితోనైనా మీ వాక్యాన్ని మాట్లాడి మా హృదయాలను ప్రభువా మేము భద్రపరుచుకున్నటకు సహాయం అనుగ్రహించినందుకు స్తోత్రం ప్రభువా. మేము యోచించుకోవాలా ప్రభువా. నా తండ్రి మరి ఇంతకుముందు చెప్పిన మాటలను ప్రభువా, మరి భర్తమైన గుడ్డి భిక్షుడు కళ్ళు లేని వాడైనను అతడు మేలుకొని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని అతన్ని యేసు ప్రభువాన్ని దాటి పోనివ్వలేదు. అంత పట్టుదల కలిగి స్వస్థత పొందాడు. అట్టి ధన్యత ప్రభువా మరి మేము కలిగి ఉండాలా. అట్టి పట్టుదల మేము కలిగి ఉండి అనేకులను తిప్పుటకు నైనా మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని మహిమ ఘనత ప్రభావాలు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. సరే సిస్టర్. బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. సరే సిస్టర్. యేసు ప్రభు వారి కృప, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకును ఇక్కడ కుడి ఉన్న మనకును సదాకాలము తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్.